ఒక వ్యక్తి గురించి మనం చెడుగా చెప్పడం మొదలు పెడితే అది వాస్తవానికి నిజం కాకపోయినా ఆ వ్యక్తిని మిగిలిన వారు చూసే చూపు ఏమైపోతుంది? మారిపోతుంది. చూపును మార్చే మాట. దీనికి కారకులైన వారు రేపు పొద్దున్న దేవుని ఎదుట లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా జరగకూడదనే కదా, అలా జరగకూడదనే దేవుడు మనకు తన గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుడు తన గ్రంథాన్ని మనకిచ్చి తన యొక్క అద్భుతమైనటువంటి నడిపింపును మనకి ఇలా ఉచితంగా అనుగ్రహిస్తున్నప్పుడు మనము దాన్ని జాగ్రత్తగా పరిశీలించకపోతే ఎలా, చూడకపోతే ఎలా, అలాంటి అపవాది ఉచ్చులో మనము నలిగిపోకుండా, దొరికిపోకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మనది చాలా ఉంది. నోటికి కళ్ళెము పెట్టుకొని ఇది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఇది అనొచ్చా, అనకూడదా, 1కి 10 సార్లు ఆలోచించి మనం తొందరపడి తీర్పులు విరిచేసి తొందరపడి ఎలా పడతాలో మాట్లాడేసామనుకోండి, దాని గురించి రేపు పొద్దున దేవుడు లెక్కలు అడుగుతాడుగా. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలను గురించి లెక్క చెప్పాలి విమర్శ దినాలు. అంత జాగ్రత్తగా ఉండాలి.